పోస్టుల భర్తీ పైన ఫోకస్ అంట. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏడాది పూర్తి చేసుకుంది. అయితే క్షేత్రస్థాయిలో చాలా మంది ముఖ్య నేతలు నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. కొంతమందికి అవకాశాలు దక్కగా మరికొంతమంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా భర్తీ చేయాలని కోరుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఏర్పడి ఏడాది పూర్తి అయిపోయింది. ఓవైపు సంక్షేమ పథకాలు పట్టాలెక్కించే పనిలో ఉంటూనే మరోవైపు రాజకీయంగాను బలపడే అవకాశాలపైన ఫోకస్ పెడుతూ వస్తుంది. బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలను కూడా చేర్చుకుంది. కట్ చేస్తే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది. ఈ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో పాగా వేసి గ్రౌండ్లో మరింత బలపడాలని భావిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆ పార్టీలోని చాలా మంది నేతలు పదవులపై ఆశలు పెంచుకున్నారు. రేపు మాపు అంటూ భర్తీ ప్రకటనలు వస్తున్నప్పటికీ ముహూర్తం మాత్రం ఖరారు కావడం లేదు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని పదవులను భర్తీ చేశారు. అయితే ఇంకా చాలా కార్పొరేషన్లతో పాటు జిల్లా నియోజకవర్గాల్లో నామినేటెడ్ పదవులు ఉన్నాయి. అయితే పార్టీ కోసం పనిచేసిన నేతలను గుర్తించి పదవులను ఇవ్వాలని నేతలు కోరుతున్నారు. ఇదే విషయాన్ని పదే పదే అధినాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్తున్నారు. ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఏడాది చివరిలోనే పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియమించారు. ఆయన జిల్లాలోని పర్యటన చేస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం కీలక నిర్ణయాలు ఉంటాయని చెప్తున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని పదే స్పష్టం. ఇంకా నామినేటెడ్ అయినా ఫోకస్ చేసినట్ట. కానీ ఒకవైపు ఏమో ప్రభుత్వం ఏర్పడ్డది, సంక్షేమ పథకాలను పట్టాలెక్కిస్తున్నది. అదేవిధంగా స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. మరి నామినేటెడ్ని ఎప్పుడు ఫోకస్ చేస్తారని చెప్పి ఇక్కడ క్వశ్చన్ మార్క్ చేయడం జరిగింది. నామినేటెడ్ పదవుల కోసం చాలామంది క్యూ కడుతున్నారట. సీనియర్లకే ఇవ్వాలి, పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి ఇవ్వాలి అంటున్నారు. కానీ మరి ఈ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ 1 సంవత్సరం కాలం వేస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. కార్పొరేషన్ల వాళ్ళ యొక్క టైం 1 సంవత్సరం వేస్ట్ అయినట్టుగానే ఇక్కడ తెలుస్తుంది. ఇంకా కొంత దగ్గరలో అయితే మార్కెట్ కమిటీ చైర్మన్లను కూడా ఎమ్మెల్యేలను రిక్రూట్ చేసుకుంటలేరని అడుగుతున్నారు రెగ్యులర్గా. సో వాటి కూడా వృధాగా ఒక కాలం అయితే వృధా అయిందని చెప్పి అంటున్నారు.